తెలంగాణ రేవంత్ సర్కార్ అప్పు 16,400 కోట్లు. 100 రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన అప్పు 16,400 కోట్లు. రోజుకు 156 కోట్ల అప్పు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రోజుకు 156 కోట్ల అప్పు. 105 రోజుల్లోనే రికార్డ్ స్థాయిలో అప్పులు. బాండ్ల అమ్మకం ద్వారా 13,400 కోట్లు. హడ్కో ద్వారా మరో 3,000 కోట్లు. అయినా పూర్తి స్థాయిలో అందని రైతు బంధు, ఊసేలేని దళిత బంధు, పెరగని పెన్షన్లు, 200 యూనిట్ల కరెంటు, 500 గ్యాస్ లోన్ కోతలు. తెచ్చిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి? వచ్చిన కొత్తలో రాష్ట్రం అప్పుల కుప్ప అంటూ శ్వేతపత్రాల హడావిడి చేసిన రేవంత్ సర్కార్, నీకు ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేయి మిస్టర్ రేవంత్ రెడ్డి. 105 రోజుల్లో ఎన్ని అప్పులు ఎక్కడెక్కడి నుండి తెచ్చినావు, ఏ ఆస్తులు కుదబెట్టి తెచ్చినావు, ఎవరిని నెత్తి మీద చేయి పెట్టి తెచ్చినావు అప్పులు అనేది ఇప్పుడు చేయి. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి, ఇగో అయ్యా 3 నెలల్లోనే నీ 16,000 కోట్ల అప్పు చేసినా అంటే ఇట్లా ప్రతి 3 నెలలకు 20,000 కోట్ల అప్పు చేస్తే సంవత్సరానికి 1,00,000 కోట్లు అవుతుంది. 5 సంవత్సరాల్లో ఇంకో 5 లక్షల కోట్ల అప్పు, కేసీఆర్ మించిన అప్పు చేస్తా నేను అని చెప్పకనే చెప్తాండి ఈ లెక్కలతోటి. ఆ ఉల్లిగడ్డ అందరికి వద్దు కానీ అన్నం కానీ మనకు కాదు కదా అన్నట్టు ఉంది. ఆనాడు వాళ్ళు చేసింది తప్పు అన్నం కానీ ఊరందరికి వద్దు అన్నం లెక్క పడ్డది. ఈడ అన్నాం, ఊరందరికి వద్దు అన్నాం కానీ మనకు కాదు కదా అంటాను అన్నట్టు. ఊరందరికీ ఉల్లిగడ్డ వద్దన్నాం అంతే తప్పించి మనకు ఉల్లిగడ్డ కావాలి అంటున్నట్టు రేవంత్ రెడ్డి. ఆనాడు వాళ్ళు చేసింది తప్పు అన్నాం కానీ మేం అప్పు తీసుకురాం అని చెప్పలేదు కదా అన్నట్టుగానే కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తుంది. ఇష్టరాజ్యంగా అప్పులు చేస్తుంది. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ చేశారని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళన చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రం అప్పుల కుప్ప అంటూ శ్వేతపత్రాల హడావిడి చేసింది. ఆనాడు తప్పు అని తమ మీడియాలో ప్రచారం చేయించిన రేవంత్ సర్కార్ ఇప్పుడు అదే అప్పుల కోసం ప్రతిరోజు రిజర్వ్ బ్యాంకు ముందు బ్యాగు పట్టుకొని లైన్లో నిలబడుతుంది. బాండ్లు అమ్మేసి దొరికిన కాడికి మహాప్రసాదం అనుకొని పట్టుకొస్తుంది. ఇక్కడ చూడండి, 16,000 కోట్ల అప్పు తీసుకొచ్చింది కానీ రైతు బంధు ఇంతవరకు అందరికీ వేయలే. ఇంకా 70 లక్షల మంది ఉన్నారు. లాస్ట్ వీక్లో వేస్తామని చెప్పిండ్రు కానీ వేయలే. మరి ఇక్కడ 500 గ్యాస్ కూడా అందరికి ఇస్తలేరు. ఇక్కడ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందరికి ఇస్తలేరు. మరి పైసలు ఎటు పోయినట్టు, ఎవరు తిన్నట్టు, ఎవరి జేబులకు పోయినట్టు? ఇవి 16,400 కోట్ల రూపాయలు తెచ్చిండ్రు. ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరి బాగుపరిచిండ్రు? అటు చూస్తే పొలాలు ఎండిపోతాయి, ఇటు చూస్తే డ్రైవర్ అన్నలు చచ్చిపోతాను. మరోవైపు గ్యాస్ సిలిండర్లు ఇస్తలేరు, 4,000 రూపాయలు పింఛన్ ఇస్తలేవు. మరి ఏం చేసినావు? ఈ అప్పులన్నీ ఎవరి నోట్లో పెట్టినావు? ఎవరికి ఇచ్చి పంపినావు? ఎవరి దగ్గర దాస్తాను? ఇది ఏదో రోజు తేలుతుంది కానీ